వినాయక చవితి వచ్చిందంటే ఆ గణనాథుడిని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించి కొలిచి మొక్కడం ఆనవాయితీ. వినాయక నవరాత్రులను అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే కొందరు 3, 5, 7, 9 రోజుల పాటు వినాయక విగ్రహాలను ఉంచి వేడుకలు జరుపుకుంటారు. అనంతరం నిమజ్జనం చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఇదే వినాయక నవరాత్రులలో ప్రత్యేకంగా మహాలక్ష్మి గౌరీదేవీలకు పూజలు చేసే ఆచారం కూడా ఉంది. మరి మహాలక్ష్మి గౌరీదేవీల పూజలు ఎందుకు చేస్తారు? ఈ పూజల విశిష్టత ఏమిటో తెలియాలంటే ఇది చూడండి. భిన్న సంప్రదాయాల కూడలి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజలు ఒక్కటిగా కలిసి జీవిస్తున్నారు. ఆయా పండగలు, ఆయా సందర్భాల్లో ఇక్కడి ప్రజలు జరుపుకునే వేడుకలు వారి వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రభావం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వాసులకు మహారాష్ట్ర ప్రాంతంలోనూ బంధువులు ఉండటంతో ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడి ప్రజలు మహారాష్ట్రకు వెళుతుంటారు. ఆచార వ్యవహారాలలోనూ కొందరు ఇప్పటికీ మహారాష్ట్ర సంప్రదాయాలను, పద్ధతులను ఆచరిస్తుంటారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మహాలక్ష్మి గౌరీ పూజలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఆరంభం తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ మహాలక్ష్మి గౌరీ పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా జిల్లాలో లక్ష్మీదేవి పూజలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే వినాయక నవరాత్రుల సమయంలో 5వ రోజు నుంచి 2-3 రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ప్రత్యేక మండపంలో మహాలక్ష్మి గౌరీదేవి ప్రతిమలను సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ప్రత్యేకమైన పిండి వంటలను తయారు చేసి ఆ అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఈసారి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇంద్రవెల్లి, ఇచ్చోడ తదితర మండలాలలో ఈ మహాలక్ష్మి గౌరీదేవీల పూజలను ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ప్రతి ఇంట్లో సిరులు కురిపించాలని ఆ మహాలక్ష్మీదేవిని, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, మాంగళ్యబలం పెరగాలని ఆకాంక్షిస్తూ ఆ గౌరీదేవిని మహిళలు పూజిస్తారు. ఎవరైతే తమ ఇంట్లో ఈ మహాలక్ష్మి గౌరీదేవి పూజలు నిర్వహిస్తారో వారు తమ ఇరుగు పొరుగు వారిని, బంధువులను ఆహ్వానించి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. కొందరు మహిళలు కొన్ని దశాబ్దాల నుంచి ఈ పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ పూజని గౌరీ పూజ అంటారు, మహాలక్ష్మి పూజ కూడా అంటారు. మహాలక్ష్మిలు అని పేరుతో పిలుస్తారు పూజని. ఇది 4-5 రోజుల నుంచి చేస్తాం పూజ. వినాయకుడి విగ్రహం కూర్చోపెట్టిన నుంచి స్టార్ట్ ఉంటుంది. 2-3 రోజులు మొత్తం అయిపోతుంది. గౌరీ పూజ, మహాలక్ష్మి పూజ అని అన్ని స్వీట్ నైవేద్యాలు, అన్ని పదార్థాలు చేసి వీటికి నైవేద్యంగా సమర్పిస్తాము. ఈ పూజ ప్రతి ఒక్కరూ చేయాలా, అందరు కూడా చేస్తాం. మా ఇంటికి అందరినీ, చుట్టాలు, బంధువులని అందరినీ పిలుచుకొని మరీ చేస్తాం ఈ పూజ. మహాలక్ష్మి పూజ అని అంటారు. మహాలక్ష్మిలు కూర్చోపెట్టడం, మళ్ళా 2 రోజులు ఉంచడం, మళ్ళా తీసి అందరూ కలిసి మెలిసి తీసి పెట్టించడం అన్ని చేస్తాము. సుఖశాంతులతో మంచిగా ఉంచాలని, లక్ష్మీ కటాక్షం మంచిగా ఉంచాలని, మంచిగా చూసుకోవాలని అందరూ మొక్కుకుంటారు. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటారు. వచ్చే సంవత్సరం మేము వస్తాము, మాకు పిలవండి అని చెప్పి కూడా వెళ్తారు బంధువులు. ఏదైనా మొక్కుకుంటే అది అవుతుంది మాకు అని చెప్తారు. ప్రతి సంవత్సరము లక్ష్మిలు ఈ నెలలో నిలబెడతారు. మంచిగా పూజలు జరుగుతాయి, పూజలు చేస్తారు. మంచిగా ఉండాలి, మంచిగా కావాలి అని పూజ చేస్తారు. ఈ సంవత్సరం ఎప్పుడు లక్ష్మిలు ఈ సంవత్సరం మంచిగానే చేస్తారు. అందరికీ మంచిగా కావాలి అని చెప్తారు, చేస్తారు. ఏదైనా కోరిక కోరుకొని ఆ అమ్మవార్లను మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఏడు కోరిన కోరికలు నెరవేరిన భక్తులు వచ్చే సంవత్సరం ఈ మహాలక్ష్మి పూజలకు మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏ పూజ చేసినా, ఏ పండగ జరుపుకున్నా, వేడుక చేసుకున్నా వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇదే ఆనవాయితీ ప్రకారం జరుపుకుంటున్న మహాలక్ష్మి గౌరీదేవి పూజలు ఇక్కడి సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.